అట్లే మాజీ మంత్రి ఓ నేత సార్ నేను పాలు అమ్మినా సార్ అని పాల వ్యాపారం మీదనే 100 కోట్లకు ఎదిగిపోయిండు. సార్ మరి మీరు 3 తరాల నుంచి పాల వ్యాపారం చేస్తున్నారు కదా, సార్. మీరు ఆ స్థాయి దాకా ఎందుకు ఎదగలేకపోయారు? అసంభవం సార్. అది పాలమ్మి కొన్ని అంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం అనేది అసంభవం. ఆయన ఒక విషయం అన్నాడు, సార్ ఆస్ట్రేలియా నుంచి స్పెషల్ పౌడర్ తెప్పించిన నీళ్ళలో కలిపిన సార్. అది పాలుగా తయారైంది అమ్మినా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సార్ అంటే అది ఆ పౌడర్ ఏంటిది, ఆ 100 కోట్ల వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటిది అసలు? యాక్చువల్గా సార్ దాదాపు నేను ఇక్కడ అంటే ఒక పరిశ్రమలాగా డైరీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి 2008 2007 to 2008 మధ్య నుంచి దీని ఒక సంస్థలాగా చేసినాం సార్. ఇక్కడ వాస్తవం ఏంటంటే బ్రతకొచ్చు, మేము పాడి నమ్ముకొని బ్రతికినాం, నేను దానికి కాదనా. 100,000 కోట్లు సంపాదించేంత ఎదగడం అనేది అసంభవం. ఎందుకు అనంటే దీనికి ఒక నిర్ధారిత ఉంటుంది. ఇప్పుడు సార్ ప్రస్తుతానికి నాకు ఒక 10 రోజుల బిల్లు 1,20,000, 1,30,000, 1,40,000 వస్తే దానిలో నుంచి నా ఫీడ్ కాస్టే 70% పోతుంది సార్, 70% పోతుంది. 1,70,000 రూపాయలు దానాలకే ఖర్చు అవుతాయి. మీరు అనొచ్చు ఈ 30,000తో దీన్ని అంతట్లా రన్ చేస్తున్నారు మీరు అనొచ్చు. మీరు నన్ను, నేను దీని నుంచి వచ్చిన లాభంతోనే పరిశ్రమ నడిపిద్దాం అనుకోవడం లేదు. నాకు ఇష్టం, నేను ఎన్ని వ్యాపారాలు చేసినా ఎక్కడ తిరిగినా ఎటు పోయి వచ్చినా వీడికి వచ్చి ఈ స్మెల్ చూస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాం, కానీ దీనిలో ఏదో లాభం ఉంటుందని చేస్తలేము. దీని ద్వారా ఇప్పుడు మనం సద్గురు గారి వీడియోలు చూస్తున్నాం, అతి త్వరలో మట్టి మొత్తం పొల్యూట్ అయిపోతుంది, పంటలు పండవు అని సార్ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే భూమిలో ఉన్నటువంటి సారం కంప్లీట్గా వెళ్ళిపోయింది. భూమాతకు కూడా కొంత ఓపిక ఉంటుంది, ఆమెను కూడా ఎంత పొల్యూట్ చేసినంత అంత ఆమె ఇవ్వడానికి ఉండదు కదా సార్. సో గో ఆధారిత పంటలు లేవు ఇప్పుడు అంటున్నారు. లేవు, గో ఆధారిత పంటలు లేవు. గో విసర్జన ద్వారా పండించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు చేయడానికి గోవులు లేవు. ఆ కాన్సెప్ట్ను ఉద్దేశించే ఇప్పుడు ఎందుకు సార్ పాల మీద ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10% బెనిఫిట్ వస్తే నాకు వరిగడ్డికి సరిపోయేంత ఆదాయం నాకు గో ఆధారిత అంటే పశు వ్యర్థాల ద్వారా నాకు పేడను అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ నుంచి వ్యర్థాన్ని మీరు వాటిలో వేసి ఇక్కడ మీరు పండించే పంటలో కూడా వేసి పంటలకు వేస్తాము. వ్యర్థాలను ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి సార్, ఇంకా ఇప్పుడు రకరకాల తోటలు ఉన్నాయి, మిర్చి కానీ టమాటా కానీ పండించే వాళ్ళు భూమిని నిజంగానే భూమిని భూమాతగా గుర్తించి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి 10 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు 12 ట్రాక్టర్లు అట్లా పేడ కొనకపోతారు. ఎందుకంటే భూమిని సారవంతం చేయాలనేటువంటి సంకల్పం వాళ్ళకు ఉన్నది, అడిగినట్టు డబ్బులు ఇచ్చి ఉండబోతారు. వాళ్ళందరిలో దానికి ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడం కానీ సేంద్రియ వ్యవసాయం వల్ల భూమిలో ఉన్నటువంటి సారవంతంను భూమిలో ఉన్నటువంటి శక్తిని పెంచడం కోసం అది నడుస్తుంది.